హలో అందరికీ ఈరోజు మార్నింగ్ లేవగానే అయితే ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది వెయిట్ చెక్ చేసి అని. నా వెయిట్ అయితే మాత్రం ఇప్పుడు 58.5 కేజీస్ ఉన్నాను. ఈ ట్రిప్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అయితే 1 కేజీ పెరిగినట్టున్నాను. ఫోన్ ఉన్నప్పుడు అయితే మాత్రము 58.5 వచ్చింది. ఫోన్ తీసేసిన తర్వాత అయితే 58.3 వచ్చింది. ఏదైతే ఏముందులే ఒక 2 కేజీస్ తగ్గున్నాను 60 కన్నా అని చెప్పి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సమ్మర్లో వాకింగ్ చేసి ఒక 2-3 కేజీస్ తగ్గితే ఈ వింటర్లో ఎలాగో వాకింగ్ లాంటిది ఏమీ చేయం కాబట్టి ఆ 3 కేజీస్ మళ్ళీ పెరగచ్చు. అందుకని అయితే ఇప్పుడు కంటిన్యూస్గా వాకింగ్కి అయితే వెళ్తాను. వాకింగ్ అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈరోజు డీటాక్స్ డ్రింక్ అయితే తాగేస్తూ ఉన్నాను. నేను నైట్ పడుకునేటప్పుడే చెంబులో వాటర్ పట్టాను. దాంతోపాటు కొన్ని చియా సీడ్స్ కూడా యాడ్ చేసి సోక్ చేసేసాను నైట్. ఇప్పుడు మార్నింగ్ అయితే దానిలో కొంచెం లెమన్ జ్యూస్ హనీ యాడ్ చేసుకొని అయితే తాగేసాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు మా అమ్మాయి కోసము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. పన్నీర్ పరాటా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. పన్నీర్ని నీట్గా తురిమేసుకొని దానిలో ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒక ముద్దలాగా మిక్స్ చేసుకొని చపాతీ మధ్యలో పెట్టేసుకొని ఇలా నీట్గా రోల్ చేసేయాలి. దాని తర్వాత 2 సైడ్లు మంచిగా కాల్చేసుకుంటే పన్నీర్ పరాటా అయితే కూడా రెడీ అయిపోతుంది. మా ఇంట్లో ఉండేది ముగ్గురికి 3 రకాల బ్రేక్ఫాస్ట్లు ఉండాలి కాబట్టి ఒక ఆమెకైతే పన్నీర్ పరాటా అయిపోయింది. ఇంకొక ఆయన కోసం అయితే కారం పొడి దోశలు కూడా వేసేస్తూ ఉన్నాను. నేనేం తక్కువ తిన్నాను చెప్పండి. నేను కూడా అయితే ఈరోజు వెజిటేబుల్ చిత్రాన్నం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. నిన్నైతే బొరుగులు ఉప్మాకు చేసినటువంటి మిక్స్ కొంచెం ఉండిపోయింది కదా, దాన్ని అయితే యాడ్ చేశాను. దాంతోపాటు కొంచెము మామిడికాయ పచ్చడి కూడా యాడ్ చేశాను. దీనిలో అయితే పన్నీర్ కూడా షాలో ఫ్రై లాగా చేసి యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు, పసుపు అన్నీ అయితే ఉండిపోయినాయి అనమాట. ఇంకా మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత నిన్నటి రైస్ చాలా ఎక్కువగానే మిగిలిపోయినది. ఆ రైస్ను కూడా అయితే దీనిలో యాడ్ చేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు కనుక కొంచెం పులుపు తగ్గింది అంటే ఇంకొంచెం పచ్చడి యాడ్ చేసుకోండి, లేదంటే లెమన్ జ్యూస్ అయినా కూడా పిండేసుకోండి. రైస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయండి. తర్వాత అయితే ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసి సర్వ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ చిత్రాన్నం అయితే కూడా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది. ఎస్టర్డే మిగిలినటువంటి వైట్ రైస్ లేదు అంటే మీ దగ్గర అటుకులు ఉంటాయి కదా, వాటిని అయితే నీట్గా కడిగేసుకొని ఈ వైట్ రైస్ ప్లేస్లో అయితే అటుకులైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్ చిత్రాన్నం మీరు బ్రేక్ఫాస్ట్కే కాదు లంచ్ బాక్స్కైనా కూడా తినొచ్చు, లేదంటే నైట్ డిన్నర్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో వెజిటేబుల్ చిత్రాన్నం ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే నాకు కొంచెం వెజిటేబుల్స్ తక్కువగా ఉన్నట్టు అనిపించాయి. మీరైతే ఇంకొన్ని వెజిటేబుల్స్ ఎక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వెళ్ళి నా బ్రేక్ఫాస్ట్ తినేస్తాను. దాని తర్వాతే మాకు లంచ్ కోసం అయితే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటాను. ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో మునక్కాయ చికెన్ వేసి అయితే కుర్మాలాగా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్టర్డే ఈవినింగ్ అయితేనేమో కొంచెం చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టున్నాను. ఆ చికెన్ కొంచెమే ఉంది, అందుకని ఇప్పుడైతే కొంచెం మునక్కాయ కూడా యాడ్ చేసి కుర్మాలాగా అయితే ప్రిపేర్ చేస్తాను. నిన్న ఈవినింగ్ చికెన్ బిర్యానీ చేశాను అనమాట. ఆ బిర్యానీ కూడా ఒక బౌల్ నిండా ఉంది. అందుకని ఈరోజు అయితే ఒక వంటతోనే సర్దేస్తూ ఉన్నాను. వెన్స్డే అంటే మా ఇంట్లో ఎప్పుడు చికెన్ బిర్యానీ ఉండాలి, లేదంటే చికెన్ కుర్మా అయినా ప్రిపేర్ చేస్తాను. ఈరోజైతే కొంచెం బిర్యానీ ఉంది కాబట్టి ఇంకొంచెం చికెన్ కుర్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇప్పుడు మునక్కాయ చికెన్ కుర్మా చేసుకోవడం కోసం అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొన్ని క్యాష్యూ నట్స్, టమాటోని వేసేది పేస్ట్ లాగా ప్రిపేర్ చేశాను. దాన్ని కూడా అయితే ఈ ఆనియన్స్లో యాడ్ చేసి కొంచెం సేపు అయితే బాగా మగ్గించేసుకోండి. దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్లో ఉప్పు, పసుపు అన్నీ ఉన్నాయన్నమాట. అందుకని అయితే కొంచెమే యాడ్ చేస్తున్నాను. కొంచెం కారం యాడ్ చేస్తున్నాను, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా అయితే కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను యాడ్ చేసినటువంటి మసాలాలన్నీ చికెన్లో కూడా ఉన్నాయి, అందుకని అయితే ఇక్కడ కొంచెమే యాడ్ చేశాను. ఈ మసాలాలు యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం గ్రేవీని అయితే ఒక 5 మినిట్స్ దాకా బాగా కుక్ చేసుకోండి. ఇది బాగా కుక్ అయిన తర్వాత దీనిలో మునక్కాయ ముక్కలను అయితే నేను ఒక 3 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ మునక్కాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. మునక్కాయ ముక్కలు యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ కూడా అయితే యాడ్ చేసేయండి. ఇప్పుడు యాడ్ చేసినటువంటి చికెన్ అయితే మాత్రము అది బోన్లెస్ చికెన్, బ్రెస్ట్ పీసు, అందుకని అయితే ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. అప్పుడైతేనే అది కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతుంది, లేకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ బ్రెస్ట్ పీస్ కాబట్టి అది ఎక్కువసేపు కుక్ చేయాలన్నమాట. కొన్ని వాటర్ కూడా ఎక్కువగానే తీసుకుంటుంది. ఇప్పుడు చికెన్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. అది ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ కాబట్టి నార్మల్గా వచ్చేస్తుంది హీట్కి. ఇప్పుడైతే దీనిలో ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి.
ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. మధ్యలో అయితే ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలబెట్టుకుంటూ కుక్ చేసుకోండి. చికెన్ మునక్కాయ ముక్కలు 2 కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోండి. నాకైతే ఇది మొత్తం కుక్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ దాకా అయితే తీసుకుంది. ఈ 20 మినిట్స్లో అయితే మాత్రం నేను వచ్చినటువంటి గిన్నెలన్నిటిని నీట్గా కడిగేసుకున్నాను. మిక్సీ కూడా కొంచెం తుడవాల్సింది ఉందన్నమాట, దాన్ని కూడా అయితే నీట్గా తుడిచేసుకుంటూ ఉన్నాను. ఈ మధ్య అయితే మిక్సీ జార్కి పైన లిడ్డుకు ఉంటుంది కదా ఒక వాషర్ లాగా, అదైతే తీసేసాను అనమాట, నల్లగా అయిపోయింది అని చెప్పి. దానివల్ల ఏమవుతుందంటే మనం మిక్సీ తిప్పామనుకోండి ఏదన్నా వాటరీగా ఉన్న ఐటమ్స్ అప్పుడైతే మొత్తం బయట వచ్చి పడిపోతుంది. అందుకని అయితే 2 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటున్నాను. ఎంత క్లీన్ చేసా కానీ ఒకసారి మిక్సీ వేస్తే చాలు మొత్తం వచ్చి పడిపోతూ ఉంది. అలా చూస్తూ ఉండలేక మళ్ళీ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను మిక్సీ క్లీన్ చేయడం కోసం అయితే క్లోరాక్స్ వైప్స్ అయితే వాడుతూ ఉన్నాను. ఈ క్లోరాక్స్ వైప్స్తో కనుక క్లీన్ చేస్తే చాలు ఎంత డస్ట్ ఉన్నా కానీ ఫాస్ట్గానే క్లీన్ అయిపోతుంది. ఈ మిక్సీ క్లీన్ చేయడానికి అయితే మాత్రము ఒక వైప్తోనే క్లీన్ అయిపోయింది. ఇంకొకటి కూడా ఎక్స్ట్రా తెచ్చున్నాను కాబట్టి దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని ఎగ్జాస్ట్ ఉంటుంది కదా దానిపైన అయితే కూడా నీట్గా తుడిచాను. ఎగ్జాస్ట్ పైన అయితే మాత్రము ఆయిల్ మరకలు అనేటివి చాలా ఎక్కువగానే ఉంటాయి. నేను అందుకే ఎప్పుడు కుకింగ్ చేసా కానీ మిడిల్ స్టవ్లో మాత్రమే కుక్ చేస్తాను. ఎడ్జ్లో ఉన్నటువంటి స్టవ్స్లో కనుక కుక్ చేసాము అనుకోండి ఆయిల్ అనేది అంతా అయితే ఎగ్జాస్ట్ పైకి వెళ్ళిపోతుంది. అదే మీరు మిడిల్లో ఉన్న స్టవ్ మీద కుక్ చేస్తే మాత్రము ఎగ్జాస్టే సక్ చేసుకుంటుంది అనమాట ఏదైనా ఆయిల్ ఉన్నా కానీ. ఫస్ట్ అయితే ఒకసారి క్లోరాక్స్ వైప్స్తో మొత్తం నీట్గా తుడిచేసాను. క్లోరాక్స్ వైప్స్తో తుడిచిన తర్వాత అయితే మాత్రము ఇంకొకసారి నేను వెట్ క్లాత్తో కూడా తుడిచాను. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి డ్రై క్లాత్తో అయితే తుడిచేస్తూ ఉన్నాను. మిక్సీ అయితే మాత్రము చూడడానికి చాలా కొత్తదిలాగే కనిపిస్తూ ఉంది. జార్లు అయితేనే పోతున్నాయి అనమాట. ఇంకా జార్ కోసం మళ్ళీ ఇంకో కొత్త మిక్సీ కొనడం ఎందుకులే అని చెప్పి నేనైతే అది కారుతున్నా కానీ అలాగే వాడేస్తూ ఉన్నాను. చికెన్ కుక్ అవుతున్నంతసేపు అయితే నేను కిచెన్లోనే ఉంటాను అనమాట, ఏదో ఒక పని చేసుకుంటూ. ఒకవేళ నేను కిచెన్ దాటి బయటకు వెళ్ళాను అనుకోండి స్టవ్ మీద ఏదో ఉంది అన్న విషయం అయితే మర్చిపోతాను అని చెప్పి ఇక్కడే తిరుక్కుంటూ ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటాను. ఈ లోపలైతే ఇల్లు కూడా కొంచెం క్లీన్ చేసినట్టు అయిపోతుంది, కుకింగ్ కూడా అయిపోతుంది అని చెప్పి ఇక్కడే ఉంటాను. తుడిచినటువంటి టవల్స్ అన్నిటిని అయితే వాషింగ్కి వేసాను. ఇప్పుడైతే మళ్ళీ కొత్త టవల్స్ తీసుకొచ్చి అయితే పెట్టేసుకున్నాను. నేను ఈ పనులన్నీ చేసుకునేటప్పటికైతే మాత్రము చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. మనం మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసాము అనుకోండి ఆయిల్ కూడా అయితే ఫాస్ట్గానే పైకి వస్తుంది. గ్రేవీ కూడా బాగా కుక్ అవుతుంది అనమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకొని వాటర్ అయితే కూడా యాడ్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం గ్రేవీ థిక్గా ఉండాలి అని చెప్పి అయితే ఇప్పుడు మంట కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఎస్టర్డే ఈవినింగ్ చేసినటువంటి బిర్యానీ అయితే కూడా ఒక బౌల్ నిండా ఉందన్నమాట. ఎస్టర్డే మిగిలినటువంటి వైట్ రైస్ కూడా ఇంకా ఉంది. ఈ బిర్యానీ చేయడం వల్ల అయితే వైట్ రైస్ ఎవరు తినక అలాగే ఉండిపోయింది. అందుకే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లో కొంచెం తిన్నాను, ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంకొంచెం కూడా తినాలి. ఇప్పటి నుంచి వచ్చేటువంటి వీడియో అయితే ఎస్టర్డే ఈవినింగ్ తీశాను. నేను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఏమీ తినలేదు ఎస్టర్డే. ఈ జ్యూస్ అయితే తాగాను. జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే కొన్ని పైనాపిల్ పీసెస్ యాడ్ చేశాను, కొన్ని అయితే వాటర్ మెలన్ పీసెస్ అయితే యాడ్ చేశాను. ఈ రెండింటిని బ్లెండ్ చేసుకున్నాను అనమాట. జ్యూస్ అయితే మాత్రం కొంచెం పుల్లగా కొంచెం తీయగా అయితే వచ్చింది. టేస్ట్ బాగానే ఉన్నిందని చెప్పి అయితే తాగేసాను. మా ఇంట్లో అయితే మాత్రం నన్ను ఈరోజు టీ పెట్టమని చెప్పారు, అందుకని అయితే టీ పెడుతూ ఉన్నాను. ఇండియాలో కనుక టీ అడిగాము అనుకోండి వాళ్ళు చాలా డార్క్గా పెట్టిస్తారు, అది కొంచెం చేదు అనేది ఎక్కువగానే తెలుస్తూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం అయితే వాళ్ళు షుగర్ ఎక్కువగా యాడ్ చేస్తారు. మేమైతే మాత్రము కొంచెం లైట్గానే పెడతానమాట టీ, దానివల్ల అయితే చేదు అనేది తక్కువగా తెలుస్తుంది. షుగర్ తక్కువగా యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అనమాట. టీ పెట్టడం అయితే కూడా అయిపోయింది. ఇంక ఈరోజు మా అమ్మ అయితే మాత్రం నన్ను బిర్యానీ చేయమంది. బిర్యానీ చేయడం కోసం అయితేనేమో చికెన్ని అన్ని మసాలాలు యాడ్ చేసి అయితే మ్యారినేషన్ చేసేస్తూ ఉన్నాను. మా ఇంట్లో వెన్స్డే రోజు మాత్రమే చికెన్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళకైతే అప్పుడప్పుడు చికెన్ తినాలనిపిస్తుంది అనమాట, ట్యూస్డే ఈవినింగే. అలాంటప్పుడైతే నేను చికెన్ చేస్తూ ఉంటాను. ఈరోజైతే మ్యారినేషన్ చేసినటువంటి చికెన్లో కొంచెం తీసి అయితే పక్కన పెట్టేస్తాను. నేను ట్యూస్డే ఎలాగో నాన్ వెజ్ తిన్ను, వాళ్ళిద్దరి కోసమే ప్రిపేర్ చేస్తాను అనమాట. టేస్ట్ కూడా అయితే ఏమీ చూడను, అలాగే కుక్ చేసేస్తాను. మా ఇంట్లో అయితే మాత్రం వీక్లీ 2 టైమ్స్ లేదంటే 3 టైమ్స్ చికెన్ చేస్తాను. మీరు 3 టైమ్స్ అయినా కూడా తినొచ్చు. కాకపోతే తినాల్సినటువంటి చికెన్ పీసెస్ అయితే మాత్రము బ్రెస్ట్ కానీ లేదంటే టెండర్ లైన్స్ కానీ తీసుకోవాలి. వాటిలో అయితేనే ఫ్యాట్ అసలు ఏమీ ఉండదు, ఓన్లీ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. మేము మటన్ కానీ ఫిష్ ష్రింప్ ఇలాంటివి అయితే ఏమీ తినము. మటన్ అయితే మాత్రం మీరు మంత్లీ వన్సే తినాలన్నమాట, అంతకన్నా ఎక్కువ కూడా తినకూడదు. మటన్ అనేది అయితే మాత్రము ఫుల్ ఫ్యాట్ ఉంటుంది, రెడ్ మీట్ కాబట్టి తక్కువగా తినాలి. మా ఇంట్లో మేము చికెన్ ఎన్నిసార్లు చేస్తామో దానికి రెట్టింపు వెజిటేబుల్స్ అయితే కూడా తింటాం అనమాట. దీనివల్ల అయితే మీ గట్ హెల్త్కి కూడా మంచిగానే ఉంటుంది.
ఈరోజు మీరు చికెన్ తిన్న తర్వాత నెక్స్ట్ డే అయితే మాత్రం ఫుల్గా వెజిటేబుల్స్ ఎక్కువగా తినాలి. అప్పుడే మీ హెల్త్కి కూడా మంచిదేను. ఇప్పుడైతే చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ అయితే కూడా యాడ్ చేసాను. ఇంకొక సైడ్ అయితే మాత్రం రైస్ కూడా బాయిలింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మ్యారినేషన్ చేసినటువంటి చికెన్లో అయితే కొంచెం తీసి దాపెట్టేసాను. దాన్ని నెక్స్ట్ డే దాంతో కర్రీ లాగా అయినా ప్రిపేర్ చేసేస్తాను. వాళ్ళిద్దరికి మాత్రమే ఈరోజు నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ మసాలాలన్నీ యాడ్ చేసాం కదా చికెన్తో పాటు, వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని అయితే ఒక 10 మినిట్స్ అయినా బాగా కుక్ చేసుకోండి. ఈరోజు నేనైతే బ్రెస్ట్ పీస్తో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి బ్రెస్ట్ పీస్ అనేది అయితే కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. కొంచెం సేపు అయితే బాగా కుక్ చేసుకోండి. రైస్ అయితే ముందుగానే కుక్ అయిపోయాయి, ఇంకా అదే వాటర్లో ఉంచితే ఎక్కువగా కుక్ అయిపోతాయి అని చెప్పి అయితే పక్కన పెట్టేసుకున్నాను రైస్ మాత్రం. చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చేసింది. ఇప్పుడైతే దీనిలో నేను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర పుదీనా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ రైస్ని అయితే చికెన్ పైన యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఇంకా దమ్ పెట్టేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ దమ్ పెట్టండి సరిపోతుంది. బాయిల్ చేసుకున్నాను కదా, అప్పుడే నేను దానిలో కొత్తిమీర పుదీనా యాడ్ చేసినాను, హోల్ గరం మసాలా యాడ్ చేశాను, సాల్ట్ కూడా యాడ్ చేసి అయితే కుక్ చేసుకున్నాను. ఇప్పుడైతే రైస్ యాడ్ చేసి ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన అయితే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే సాఫ్రాన్ వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే ఫుడ్ కలర్ అయినా కూడా యాడ్ చేసుకోండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది హెల్తీగా తినడం కోసమే కాబట్టి నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ లాంటిది ఏమీ యాడ్ చేయడం లేదు. పైనుంచి అయితే కొంచెం గీ కూడా ఏమీ యాడ్ చేయడం లేదు. మీరు కావాలంటే గీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకున్నాను. బిర్యానీ హండీకి వచ్చినటువంటి మూతకి ఏమైందంటే దానిపైన కాడలాగా ఉంటుంది కదా పట్టుకునేదానికి, అదైతే మాత్రము హీట్ ఎక్కువ అవడం వల్ల విరిగిపోయింది. అందుకని ఇంకొక మూత ఉంటే దాన్ని పెట్టేశాను. గిన్నెలు తోమడానికి వాడతాను కదా లిక్విడ్, ఆ లిక్విడ్ అయితే మాత్రం అయిపోయింది అనమాట. దాన్ని కూడా అయితే కొత్త ప్యాక్ ఓపెన్ చేసి రీఫిల్ అయితే చేస్తూ ఉన్నాను. ఇలా రీఫిల్ చేసేటప్పుడు అయితే మాత్రము సగం లిక్విడ్ అయితే కిందనే పోతుంది. లిక్విడ్ ఆల్రెడీ సింక్లో అంతా ఉంది కదా అని చెప్పి అయితే సింక్ కూడా నీట్గా కడిగేసుకొని నీట్గా తుడిచేస్తాను అనమాట సైడ్ అంతా. నాకు ఇంకా పని కూడా అయిపోతుంది. చికెన్ అయితే దమ్ముకు పెట్టేస్తున్నాను కదా, ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టండి. తర్వాత అయితే స్లో ఫ్లేమ్లో ఇంకొక 5 మినిట్స్ పెట్టుకోండి. 10 మినిట్స్కి అయితే కూడా చికెన్ బాగా దమ్ అయిపోతుంది. రైస్ కూడా ఇంకొంచెం కుక్ అవ్వాలి కాబట్టి అది కూడా కుక్ అయిపోతుంది. బిర్యానీ రైస్ అయితే కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాం కదా, దాని తర్వాత కూడా మీరు ఒక 15 to 20 మినిట్స్ అలాగే వదిలేయండి. దాని తర్వాతనే మిక్స్ చేసుకోండి. అప్పుడైతే రైస్ విరిగిపోకుండా పొడవుగా వస్తుంది. ఈ సింక్లో పెట్టేటువంటి స్ట్రైనర్ అయితే మాత్రం నేను కొత్తది మార్చానమాట. దీని లోపల వచ్చినటువంటి నెట్ అయితే మాత్రము చాలా సన్నగా ఉంది. మనము టీ డికాషన్ వడకట్టుకుంటూ ఉంటాం కదా, అలాగుందనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా కొంచెం చిన్నగా పడ్డా కానీ అవి కిందకి దిగడం లేదు, అలాగే ఉండిపోయి వాటర్ అంతా క్లాగ్ అయిపోతూ ఉన్నాయి. అందుకని అయితే ఇప్పుడు నేను దాన్ని కూడా చేంజ్ చేసేద్దాము అనుకుంటూ ఉన్నాను. ఎలాగో సింక్ అంతా నీట్గా కడుగుతున్నాను కదా, దాన్ని కూడా నీట్గా కడిగేసి అయితే పక్కన పెట్టేసి ఇంకొకటి ఉంది దాన్ని అయితే యాడ్ చేసేస్తాను. అప్పుడైతే హోల్స్ పెద్దగా ఉన్నాయనుకోండి వాటర్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను తుడిచేటువంటి క్లాత్లు అయితే మాత్రము ఒక రోజుకి 2 అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ వండడం అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేస్తాను. అప్పుడు ఒకసారి అయితే చేంజ్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు నైట్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఇంకోసారి నీట్గా తుడిచేసి మళ్ళీ ఇంకోసారి ఆ క్లాత్ కూడా చేంజ్ చేసి పెట్టేస్తాను. ఇంకా హ్యాండ్ టవల్ కూడా ఎలాగో తీసేస్తున్నాం కదా అని చెప్పి దాంతో కూడా ఇంకోసారి అయితే కౌంటర్ టాప్ అంతా తుడిచేస్తూ ఉన్నాను. ఈ పనులన్నీ చేసుకునేటప్పటికైతే బిర్యానీ కూడా కుక్ అయిపోయింది. స్టవ్ అయితే కూడా ఆఫ్ చేసి వెళ్ళి ఇంకొంచెం సేపు అయితే రెస్ట్ తీసేసుకుంటాను. వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఆకలి అంటారో అప్పుడైతే వాళ్ళకి కూడా పెట్టేస్తానమాట. అప్పుడు నాకు కూడా ఇంకా మిగతా పనులు కూడా అయిపోతాయి. ఇంకేమన్నా కొన్ని గిన్నెలే వస్తాయి కదా, వాటినన్నింటినీ అయితే ఏమి కడగను, అలాగే వదిలేస్తాను. కొంచెం సేపు తర్వాత అయితే వాళ్ళు ఆకలి అని చెప్పారనమాట. ఇప్పుడైతే నేను బిర్యానీని ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇంతకు ముందు అయితే మొత్తం మిక్స్ చేసేదాన్ని, ఇప్పుడైతే అంత మిక్స్ చేయడం లేదు. లైట్గానే మిక్స్ చేసి ఎవరికి వాళ్ళకైతే వేసి చేస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళే మిక్స్ చేసుకొని తినేస్తారు అని చెప్పి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు.